వారి నామంలో స్తుతి చెల్లించి వెళ్ళుకొచ్చున్నాం తండ్రి. హల్లెలూయా. దేవుని స్తోత్రించండి. హల్లెలూయా. చదివిన వాక్యములో నుండి మనం కొన్ని మాటలు తలంచుకుందాం. అపోస్తులు అనగా పిలువబడిన వారు అని అర్థం. దేవుని స్తోత్రం. ఈ అపోస్తుల కార్యాలలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యాలు ఈ గ్రంథంలో మనము తలంచుతున్నాము. దేవుని బిడ్డలారా, దేవుడు లోకములో నుండి మనల్ని పిలుచుకున్నాడు. లోకములో నుండి, పాపములో నుండి మనలను విడిపించి విమోచించుకొని తన బిడ్డలుగా తన నామం కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ పిలువబడిన వారి కార్యాలు ఈ గ్రంథంలో అపోస్తుల కార్యాలు రాయబడింది. దానిలో ఉండి ఒక చిన్న మాట మనము చదువుకున్న వాక్యములో చూస్తే 36వ వచనంలో చక్కని మాట, కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడు ఉండేను. అతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రులను అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారు. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల యొక్క పెట్టాడు. దేవుడి వాక్యం మన ఇక్కడ దీవించింది కాక. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ అపోస్తుడైన బర్నబా గురించి ఇక్కడ దేవుని వాక్యంలో ఈ 2 వచనాల్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాయి. చూడండి, ఇతడు కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు. అతని మొదటి పేరు ఏంటంటే యోసేపు. స్తోత్రం. యోసేపు అనగా ఫలించడి వాడు, అభివృద్ధి, ఫలించడి కొమ్మ. ఈ భావాలు యోసేపు అనే పేరుకు అర్థం. స్తోత్రం. ఫలభరితం. యోసేపులు చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. 7 మంది యోసేపులు కనపడతారు. దాంట్లో మనకు ఎక్కువ చెప్పుకునేది ఎవరంటే యాకోబు కుమారుడైన యోసేపు. తెలిసినాడు. హల్లెలూయా. అలాగే నేను క్రొత్త నిబంధనలోనికి రాగానే యేసు ప్రభు వారిని కన్యమరి గర్భం ధరించినప్పుడు ఆమెను ప్రదానం చేసుకున్న యోసేపు. తెలిసినాడు. హల్లెలూయా. అంటే యోసేపులు అనేవారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఈ యోసేపు గురించి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇది కుప్రాలో అంటే మధ్యధర సముద్రం ఒక దీవి అనమాట. ఈ దీవిలో ఇది చాలా ఆస్తి కలిగిన వాడు, భూస్వామంది అనమాట. అంటే భూపతి అనమాట. సమస్తము భూమిని అధికముగా కలిగిన ఆయన. ఇటువంటి ఆయన ప్రభువును నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం. ఇటువంటి ఆయనకు దేవుని వాక్యం ఆయన ఎవరికి వెళ్ళినప్పుడు ప్రభువుని కలిగి ఉన్నాడు. ప్రభువులోనికి వచ్చాడు. ఈరోజు చాలా మంది డబ్బు ఉంటే ప్రభుని లెక్క చేయరు. దేవుడి దగ్గర నాకు ఇట్లా అన్నట్లుగా ఉంటారు. కాస్త భూములు సంపద ఉన్నట్లయితే దేవుడిని కానీ దేవుని సన్నిధి కానీ లెక్క చేయని తత్వాలు కలిగిన మనుషులు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. కొంచెం అధికారం ఉన్నా, పలుకుబడి ఉన్నా ప్రభు దగ్గర కూర్చోడానికి ఇష్టపడరు. కానీ ఈయన చూస్తే ఈయనకి చాలా భూమి ఉందని వాక్యంలో కనపడుతుంది. తెలుగు స్తోత్రం. అయినా ఈయన ప్రభుని కలిగి ఉన్నాడు. ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా యేసయ్యను కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. తెలుగు స్తోత్రం. ఈరోజు ఇక్కడ ఉన్న మనము కూడా, ఇక్కడ కూడా మీరు అందరూ కూడా ప్రభుని కలిగి ఉన్నారు. కొంతమంది కొన్ని రకాలైన స్థితిలో ఉండి ప్రభు దగ్గరకు వచ్చారు. మీకున్న స్థితిని బట్టి ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభుని కలిగి ఉండటం అనేది గొప్ప భాగ్యం అండి. తెలుగు స్తోత్రం. కనుక ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ కూడా ఈ కుప్రాలో ఉన్న అంటే ఈ దీవిలో ఉన్న ఇతడు ప్రభుని కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం ఇతని గురించి చెప్తారు. ఇతడంట లేవీయుడు అనే వాక్యం రాయబడి. చూడండి, మొదటిగా కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు. ఎవరండి? లేవి. చెప్పండి, లేవి. లేవి అనే మాటకు, లేవీయుడు అనే మాటకు అర్థం ఏంటంటే హత్తుకొనివాడు. ఇప్పుడు యాకోబుకి
లేయా పెళ్లి చేసినప్పుడు ఆమె యొక్క రూపాన్ని బట్టి, ఆమె యొక్క ఆకారాన్ని బట్టి భర్త ఆమెనంట ప్రేమించట్లా. కానీ దేవుడంట ఆమెను ద్వేషించబడుట దేవుడు చూశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజమే, ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఎవరి ప్రేమ లేక, ఎవరికి ఆదరణ లేక, ఆప్యాయత లేకుండా ఉంటున్నప్పుడు ఇక నా బతిని ఇంతేనా, నా జీవితంలో ఎవరు నన్ను ఆదరించేవారు, పట్టించుకున్నవారు, కట్టుకున్నవాడు కూడా నన్ను పట్టించుకోవట్లేదే, తల్లిదండ్రులు కూడా ఏమో తొలగించుకోవడానికి ఏమైనా ఎలాగోలాగా ఎవరో కట్టుబెట్టేసేవాళ్ళని తప్పించుకోవడానికి చూసేదే, కానీ నా గురించి నాకంటూ ఒక ఆలోచన, నాకంటూ ఒక ఏది కూడా లేదే అని కృంగిపోతున్న ఆ పరిస్థితుల్లో లేయాను దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మనము కూడా ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా జ్ఞాపకం చేసే మాట ఏమంటే, మనుషులు ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడం, దేవుడు మాత్రం నిన్ను త్రోసివేయడం. మనుషులు ఉన్నా పట్టించుకోకపోయినా ప్రభు ఏమంటాడంటే, నువ్వు ద్వేషించబడితే, మనుషులు ఒకవేళ నేను ద్వేషిస్తే నిజంగా ద్వేషించబడుతున్న నిన్నే దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం ఉంటుందన్నమాట, మనుషులు మిమ్మల్ని దూషించి ద్వేషించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించడి, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది అన్నాడు. దేవుని స్తోత్రం. నిజంగానే మనం ద్వేషించబడిన ప్రభు చూస్తాడు, దూషించబడిన ప్రభు చూస్తాడు. మనలో మనుషులు కించవచ్చినప్పుడు నీ స్థితిని బట్టి కృంగిపోవాల్సిన పని లేదు, ప్రభువారు నిన్ను విడిచిపెట్టడు అని ఈ మాట మనం జ్ఞాపకం చేస్తుంది. యాకోబు తన భార్యను ద్వేషించాడు, ఎందుకంటే ఆమె మెల్లగను, ఆమె అంత అందగతి కాదు, చూడడానికి అంత ఆకర్షణీయంగా లేదు, కానీ వాళ్ళ చెల్లు చాలా సొగసైనది, అందమైనది, చూడటానికి రూపం ఇక అంతా కూడా ఆమెను బట్టంట 7 సంవత్సరాలు కొలువు చేశాడు. హల్లెలూయా. ఇది మన చరిత్ర అంతా కూడా తెలుసు. మరలా అతడు మోసం చేసి పెద్దామని ఇస్తే మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. కానీ ఏమను లేయని ఏమి ఖర్చు చేయాలి, ఏమి కూడా పట్టించుకోవడం. అటువంటి ఆమెను దేవుడు చూశాడు. హల్లెలూయా. అటువంటి ఆమె దేవుడు చూశాడు. ఆమె దేశించబడుట చూసి ఆమెకు గర్భం తెచ్చాడు. మొదటి కొడుకు పుట్టాడు, ఆయన పేరు రూబేను అని పేరు పెట్టాడు. మొదటి కొడుకు పేరు ఏంటంటే రూబేను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అతనికి చక్కని పేరు పెట్టి రూబేను. రెండవసారి మరలా గర్భవతి, అప్పుడు అతనికి దేవుడు నా మొర వింటున్నా, దేవుని స్తోత్రం, షిమ్యోను అని పేరు పెట్టి. ఆమేన్, హల్లెలూయా. అలా భర్త వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు కానీ సరిగ్గా ఆమె పట్టించుకోవట్లా. మరలా గర్భవతి 3వసారి కొడుకుని కంటే. హల్లెలూయా. అప్పుడు ఆమె ఇతనికి ఏమని పేరు పెట్టిందంటే లేవి అని పేరు పెట్టింది. ఎందుకని ఆ పేరు పెట్టిందంటే, ఇప్పుడు మాకు వచ్చి వెళ్ళిపోవటమే కానీ నా గురించి పట్టించుకొని నన్ను హత్తుకుంటాడు ఈసారైనా అని ఆ మాటకు అర్థం అనమాట. అతడు నన్ను హత్తుకుంటాడు అనుకుని ఏం చేసిందంటే ఆ పేరుకు అర్థమించేటట్టుగా హత్తుకునుట అనే పేరు అర్థముగా లేవి అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు లేవి అనే పేరుకి అర్థం ఏంటి? తల్లి పెట్టిన పేరు హత్తుకునుట. ఆమేన్, హల్లెలూయా. నిజమే, దేవుని పిల్లలు మనము కూడా ప్రభుని హత్తుకుని ఉండాలి, ప్రభుని అంటు పెట్టుకుని ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ శరీరానికి శిరస్సు ఎలా హత్తుకున్నదో, క్రీస్తు శిరస్సు అయితే మనం శరీరం అయితే అనగా సగం శరీరం అయితే శిరస్సును హత్తుకుని ఉంటేనే శరీరం అంతా కూడా అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి. దేవుని స్తోత్రం. దేవుని అంటే శిరస్సును శరీరం హత్తుకున్నట్లుగా కలుస్తున్నట్లుగా బైబిల్లో ఉన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. మనము కూడా క్రీస్తులు ఏమైపోవాలంటే హత్తుకుని ఉండాలి. అంటే నీ ఆలోచన, దేవుని ఆలోచన శరీరంలో ఉండి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా.
శరీరానికి ఎక్కడైనా గాయం అయిందనుకోండి, ఆలోచన ఇక్కడ నుండి శరీరంలోనికి వెళ్ళి ప్రతి అవయవం కూడా అక్కడికి వెళ్ళి పనిచేస్తుందని చేస్తుంది. దేవుని స్తోత్రం. అలాగనే ప్రభు పిల్లలు కూడా మనం కూడా ఏం చేయాలంటే ప్రభులో హత్తుకుని, అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన నడవడిక, ఆయన కట్టడలు, ఆయన నేర్పించే ప్రతి అణువు మన జీవితంలో ఏమవ్వాలంటే ప్రతి ఒక్కరిలో ఆ రక్త ప్రసరణ, ప్రతి ఒక్కరిలో ఆయన మాటల యొక్క ప్రభావం మనలోనికి వెళ్ళాలి. ప్రతి అణువులో ఆయన జీవం ఉండాలి. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ లేవి అనే లేవీయుడు యోసేపుని గురించి మనం చదువుతున్నాం. లేవి అనగా హత్తుకున్నవాడు. ఏ రోజైతే ప్రభులో మనం హత్తుకుని ఉంటామో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తులో హత్తుకుని, క్రీస్తులో అంటుకట్టబడిన ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. ఈ లేవీల గురించి తెలియచేయాలని చాలా విషయాలు బయటకు రాయబడి ఉన్నాయి. దేవుడు లేవీలను యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరంటే అహరోను. లేవి వంశంలోని దేవుడు ఒక ప్రత్యేకత వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని పక్షాన్ని ఉండేవారు, దేవునితో సహవాసం చేసేవారు, దేవుని దగ్గర అడుగుజాడలు నడిచేవారు, దేవుడు చెప్పినట్లుగా నడుచుకునే జీవితం కలిగి ఉన్నారు కనుక దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధ స్థలంలో ఆయన పనిచేసే ఆయన యొక్క పరిశుద్ధ వస్తువులను మోసే భాగ్యాన్ని లేవి వంశానికి దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నాం. లేవి అనే వారి గురించి 2 మాటలు తలంచుదాం. చూడండి, లేవి ఇప్పుడు ఈ లేవియా తన కొడుకు, 3వ కొడుకు ఏమని పేరు పెట్టింది? లేవి అని పేరు పెట్టింది. అనగా హత్తుకొనును అని. చూడండి, అయితే ఆ పిల్లలు ఎటువంటి వారు అంటే తండ్రికి గాయం చేసేవారు, తండ్రిని ఏడిపించడు, కోపం పుట్టించేవారు. ఒక రోజు వాళ్ళు తన చెల్లెలు ఒక పిక్నిక్కి లేకపోతే ఒక బయట ప్రపంచాన్ని చూడడానికి బయటకు వెళితే ఆ దేశపు రాజు ఆమెను చూసి ఆమెను తీసుకుని వచ్చి ఆ ఇంట్లో ఆమెని పెట్టేసుకున్నాడు. అప్పుడు ఆ నిర్ణయం తెలిసినప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళి ఏం చేశారంటే ఆ ఊరినే నాశనం చేశారు. ఊరినంతా ఏం చేశారండి? నాశనం చేస్తే తండ్రి చాలా బాధపడ్డాడు అనమాట. ఏడ్చాడు. ఒకసారి ఆ మాటలు ఒకసారి చదువు వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో 2 మాటలు తలంచి ప్రార్థన ముందుకు వెళ్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనకందరికి తెలిసిన వాక్య భాగమే. ఈ యాకోబు వృద్ధాప్యములో ఉన్నప్పుడు వాళ్ళని దీవిస్తూ, చూడండి 49వ అధ్యాయము యాకోబు కుమారుల గురించి, అంత్యకాలంలో వారికి జరగబోయే సంభవాల గురించి చెబుతూ లేవిని గురించి, షిమియోను గురించి దేవుని వాక్యంలో ఇలాగ రాయబడింది. చదువుదాం. చూడండి, 5వ వచనం 49, 5వ వచనం. షిమియోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలు చాలవద్దు. నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. ఎద్దుల కుదికాలి నరములను. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది. అవి శపించబడను. ఏవి? కోపం. ఏవి? వారి కఠినమైన ఉగ్రత కలిగిన ఆ స్వభావాలు ఏమవ్వాలంటే శపించబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఇటువంటి మనసు కలిగిన వారు షిమియోను కానీ లేవి కానీ, ఏమంటే వాళ్ళు మంచి కూడా లేవి కనబడదు. వాళ్ళు ఈ దేవుని యొక్క ఆ స్వభావాలు ఏం కనబడలేదు. వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు ఎటువంటి వారు అంటే కోపముతో. చూడండి అక్కడ అందుకని అన్నాడు, వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే వాళ్ళ ఆలోచనలో నా ప్రాణమా, వారి ఆలోచనలు చాలవద్దు. వాళ్ళు కోపిష్ఠులు, వాళ్ళు ఉగ్రులు అని చెప్పి వాళ్ళని శపించిన అనుభవాలు ఈ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. కానీ ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో లేవీలు దేవుని పక్షమున నిలబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు
శారీరకంగా చూసినట్లేదు కోపిష్ఠులే, దేవుడికి విరోధమైన పనులు చేసేవారి లేవీలు. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు వారు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. తెలుసు స్తోత్రం. ఏంటి ఆ సందర్భం అంటే, దైవజనుడైన మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళి 40 దినాలు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక ఈ మోషే అన్నవాడు ఏమాయుడని కింద ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక దూడను తీసుకుని వచ్చి దానికి సాగిలు పడి దాన్ని పూజిస్తూ దానికి పండగ చేస్తున్నారంట. దేనికి పండగ చేస్తున్నారంటే బైబిల్ ఏముందంటే, దూడను పెట్టుకున్నారు, దూడను పెట్టుకుని దానిని పండుగ చేసుకుంటున్నారు. పండగ ఏమో యెహోవాకంట. చెప్పండి, పండగ ఎవరికి? ఆ మాట జ్ఞాపకం చేస్తాం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 32వ నిర్గమకాండం 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది అది చూచి దాని ఎదుట కట్టించను. ఏంటి? రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏంటంటే చేసుకున్నది ఏంటి చెప్పండి? ఒక దూడని. దాన్ని దేవుడు ఏమన్నంటే మీరు ఏ రూపాన్ని చేసుకోవద్దు అన్నాడు. కానీ ఇక్కడేమో ఒక రూపాన్ని చేసుకుని అది వాళ్ళ ఎదుట నిలబెట్టుకొని రేపు యెహోవాకు పండగ. పండగ ఏమో పేరేమో యెహోవాకు. పండగ ఎవరిది? చేసేది ఏంటిది? దూడ పూజ. చూసారా, ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా ఇదే చేస్తున్నారు. దేవుడి పేరు పెట్టుకుని పూజలు పునస్కారాలు, దేవుడి పేరు చెప్పుకొని తిరుగుతూ త్రాగుతూ, దేవుడి పేరు చెప్పుకొని క్రిస్మస్ అని క్రీస్తును ఆరాధించుతారు. అసలు క్రీస్తును ఆరాధిస్తున్నారా? క్రీస్తును పూజిస్తున్నారా? క్రీస్తుకి ఇవ్వాల్సిన ఘనత వస్తుందా? క్రీస్తును మహిమపరుస్తున్నారా? వీళ్ళ సంతోషాలు, వీళ్ళ ఆనందాలు, వీళ్ళు ఆ ఎంజాయ్మెంట్ ఇవి చేస్తున్నారే కానీ ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వాల్సిన ఆ ప్రాముఖ్యత, దేవుని కనపరచవలసిన వ్యక్తులు దేవుని ఆరాధించవలసిన వారు ఆరాధించగలరు. పండుగ పేరు చెప్పుకొని వీళ్ళు తింటూ ఉన్నారు, పండుగ పేరు చెప్పుకొని వీళ్ళు సంతోషిస్తున్నారు, పండుగ పేరు చెప్పుకొని అసలు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవుడికి ఇవ్వట్లేదు. పండుగ రోజు పేరేమో దేవుడిది. కాబట్టి క్రిస్మస్ పండుగ అని చెప్తారు, క్రీస్తుని ఆరాధించే వాళ్ళే లేరు. ఇలాగ ఎన్నో జరుగుతూ ఉన్నాయి దేవుడి బిడ్డని. అయితే అలాంటి సమయంలో దేవుడు అన్నాడు, నీ ప్రజలు చెడిపోయారు, ఒకసారి వెళ్ళి కిందకి వెళ్ళిపో అంటే మోసం వచ్చేటప్పటికల్లా కింద అందరూ కూడా సంతోషిస్తూ తిరుగుతూ త్రాగుతూ కాబట్టి పాపం చేస్తూ లోకంలో ఉంటే అప్పుడు దేవుడు అన్నాడు, మోషే అన్నాడు ఏమనంటే, యెహోవా పక్షాన్ని ఉన్నవాడు ఎవడో బయటికి రండి, యెహోవా పక్షాన్ని ఉన్నవారు వేరే వారిలో అనగానే లేవీయులు లేచి దేవుని పక్షాన నిలబడ్డారు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ ఒక మాట చూడండి, 26వ వచనం. యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు వచ్చిరి. స్తోత్రం. అంటే లేవీలో గుణం మనకి ఏం కనపడుతుందండి? ఒకప్పుడు తండ్రికి బాధ కలిగజేసేవారే కానీ సందర్భం వచ్చింది, మరణం ఒక అవకాశం వచ్చింది, అవకాశాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? సద్వినియోగం చేసుకున్నారు. దేవుని స్తోత్రం. ఈ పాపములో ఉండి, లోకములో ఉండి, చెడు పనుల్లో ఉండి ఎవరైతే దేవుడి పక్షాన ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పగానే లేవీలందరూ అతని దేవుని పక్షాన, ఎవరి పక్షాన వచ్చారండి? యెహోవా పక్షాన లేవీలు వచ్చారు.
ఇది ప్రాముఖ్యమైన మాట. కనుక ప్రభు బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని పక్షాన ఉన్నావా, లేకపోతే దూడ పక్షాన ఉంటున్నావా? ప్రభు పక్షాన మనం ఉంటున్నావా, దూడను లేక లోక సంబంధమైన వాటి పక్షాన తిరుగులో, త్రాగుటలో, సుఖించులో, సంతోషించులో, ఆనందించులో అవేనా నీ జీవితంలో ఉన్నాయో గ్రహించాలని ప్రభు మాట ఏర్పాటు చేస్తారు. అందుకు దేవుడు వాళ్ళని యాజకులుగా ఏర్పాటు చేసుకున్నారు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. అందుకు దేవుడు వాళ్ళని తరతరాలకు యాజకులు ప్రభు పనిచేసే భాగ్యాన్ని లేవీయులు అనుగ్రహించారు. ఆమేన్, హల్లెలూయా. కనుక లేవీయులు ఎందుకు దేవుడికి మందసాన్ని మోసేవారిగా లేక దేవుని పరిశుద్ధ వస్తువులు తాగే ఆ భాగ్యం వాళ్ళకి ఎందుకు కలిగిందంటే వాళ్ళు దేవుని పక్షమున నిలబడ్డారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని పక్షాన వాళ్ళు ఏం చేశారంటే నిలబడ్డారు. నేను ప్రభు పక్షాన్ని నిలబడినట్లయితే, ప్రభుని హత్తుకుంటే ప్రభు మనలను తన పక్షాన్ని నిలబెట్టుకుని దాని అద్భుతమైన కార్యాలు చేసే సాధనాలుగా ఆయన పనిచేసి పాత్రలుగా దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి లేవీయుల గురించి మనం జ్ఞాపకం, దేవుని హత్తుకున్నారు వాళ్ళు. ఈ రోజు నువ్వు కూడా దేవుని హత్తుకుంటే ఒక చక్కని మాట చెప్తాను, ఆ మాట చదువుకుని మనం కొంచెం ముందుకు వెళ్దాం. చదువు చూడండి, పరిశుద్ధ గ్రంథం ద్వితీయోపదేశకాండం. హత్తుకుంటే ఈ కలిగే కార్యములలో ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 4:4 వచనంలో ఇలా రాయబడి, ద్వితీయోపదేశకాండం, నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరు అందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎవరు సజీవులుగా ఉన్నారు? మోషే చెప్తున్నాడు, దైవజనుడు. అంతకు ముందు చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ బయలుపేరా అని దేవుని వైపు తిరిగి వాటితో కలిసిపోయి ఆ ఆరాధనలో వాటిలో ఉన్నారు. కానీ కొంతమంది దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే మేము అవి చెయ్యం, వాటికి వేరుగా ఉంటాం, ఈ పాపానికి వేరుగా ఉంటాం, ఈ పూజలకు వేరుగా ఉంటాం, ఈ యొక్క ఆచారాలకు వేరుగా ఉంటాం, ఈ సాంప్రదాయాలకు వేరు అవుతాం, ఇవి మాకు వద్దు అని ప్రభు కొరకు కొంతమంది నిలబడ్డారు. దేవుని స్తోత్రం. ఈ రోజు దేవుడికి కావాల్సిన శాశ్వతం, దేవుడికి కావాల్సింది ఎవరంటే యేసయ్య పక్షాన్ని నిలబడేవారు కావాలి. చూడండి, యేసయ్యను హత్తుకున్న వీరందరూ నేటి వరకు దేవుడు చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు, నేటి వరకు నిలిచి ఉన్నారు, నేటి వరకు వాళ్ళు సజీవులుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళ మీదకి అపాయం రాలా. ఎంతో మంది అరణ్యంలో రాలిపోయారు. ఈ 40 సంవత్సరాల్లో చాలా మంది ఏమైపోయారంటే గతించిపోయారు. కానీ ప్రభుని కలిగిన వారు, ప్రభుని హత్తుకున్న వారు, ప్రభు మీద ఆనుకున్న వారు, ప్రభు మీద ఆధారపడిన వారిని నేటి వరకు దేవుడు ఏం చేశాడు? సజీవులుగా వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ మాట చెప్తారంటే ఆ దేవుని హత్తుకున్న ప్రజలు లోకం మీదకి వెళ్ళినప్పుడు లోక సంబంధమైన చుట్టుపక్కల ఉన్న అన్యుల సహవాసాన్ని, వాళ్ళ యొక్క ఆచారాలు, సందర్భం, వాళ్ళ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు అనుసరించిన వాళ్ళే నశించిపోయారు. కానీ ప్రభుని కలిగిన బిడ్డలు ఏం చేశారంటే ప్రభు సన్నిధిలో వాళ్ళు నేటి వరకు నిలిచి ఉన్నారు. స్తోత్రం. అంటే ప్రభు బిడ్డలారా, ప్రభుని ఎవరైతే కలిగి ఉంటారో ఆయన హత్తుకుని జీవించే వారిని దేవుడు అనుక్షణము కంటికి రెప్పలాగా దేవుడు కాపాడుతాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభుని హత్తుకునే జీవితాన్ని మనం కలిగి ఉంటే లేవీయులు అంటే హత్తుకొనుట అని జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు అపోస్తలుల కార్యాల గ్రంథంలోకి వెళ్దాం. 4:36 కుప్రాలో ఉన్న లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. ఆయన అసలు పేరు ఏంటంటే యోసేపు. చెప్పండి, అతనికి అసలు పేరు ఏంటంటే యోసేపు. అపోస్తులు అంటే దేవుని యొక్క బిడ్డలు. అపోస్తులు అంటే ఈ పేతురు, యోహాను వీళ్ళు ఉన్నారు చూస్తారా, యేసు ప్రభువు శిష్యులు. ఆ సహోదరులు వీళ్ళు ఏం చేశారంటే ఈయన యొక్క గుణాలు చూసి ఆయనకు ఒక పేరు పెట్టేశారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు పెట్టారు ఆయనకి? బర్నబా. చెప్పండి, ఏ పేరు పెట్టారండి? బర్నబా అని పేరు పెట్టారు. ఎందుకు ఆ పేరు పెట్టారు? అతన్ని నేను చూసినప్పుడు వాళ్ళకి ఆ పేరు పెట్టారు. అసలు ఆయన పేరే మంచిది కదా, మనకో పేరు పెట్టారు. అంటే దీన్ని ఏమంటారు? కొంతమందికి రెండు పేర్లు ఉంటాయి.
2 పేర్లు ఉంటాయి. మనిషి మామూలుగా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఉండదు. లోకంలో కొంతమంది కొన్ని పేర్లు పెట్టారు. ఉదాహరణకు ఏమనుకోకండి, కొంతమంది పెడతారు. మా దగ్గర ఒకడు ఉన్నాడు, తంటాలు అని పేరు ఉంది. ఆ పేరు మంచిదే. ఆ పేరు ఏంటో తెలుసా? తంటాలు అంటారు. అంటే ఏంటి? బైబిల్లో నేను 4 రోజులు చూపించాను. అందరూ అరే తంటాలు ఇక్కడ అంటే వచ్చేవాడు అనమాట. నీకు ఎందుకు ఆ పేరు అంత మంచి పేరు పెట్టుకున్నాక అదే అంటే బైబిల్లో ఏముందంటే, కీడు చేయ పన్నాగాలు పన్నువానికి తంటాల మారి అని పేరు. అంటే ఈడేంటి? ఎవరికైనా కీడు చేయటమే, ఎవరికైనా కీడు చేయటమే, బాధ కలిగించేయటమే, నాశనం కలిగించేయటమే, ఇతరులకు కీడు తలపెట్టేవాడు అనమాట. అందుకని అలాంటి వాడికి ఏమని పేరు పెడతారు? తంటాలు అనమాట. ఒకడికొకడికి ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఈడే ఇక వాళ్ళకి భార్య భర్తలు మంచి ఏదో ఒక పుల్ల ఇటువే, అగ్గిపొలు గీయటమే, అండ్ పెట్రోల్ పోసి తగలు పెట్టడం, ఇటువంటి గుణాలు అనమాట. అందుకని వాడికి ఏమి పేరు అంటే ఆడి పేరు మంచిదే, కానీ వాడి గుణాలను బట్టి వాడికి ఏమి పెట్టారు. కొంతమంది ఉంటారనమాట. TV9 మంచి పేరు చూసారా? ఏంటిది? అంటే TV9 ఎక్కడ ఏ సందర్భం జరిగింది ఇంటి ముందు ఉంటాడు. ఎక్కడ అక్కడ ఎవడో భార్య భర్తలు కొట్టుకున్నారని తగ్గిపోయాడు, TV9 వెళ్ళిపోతాడు. నేను పట్టుకొని వెళ్ళిపోయి ఎలా జరిగింది ఏంటి అందరికంటే మాదే ముందు, చాలా ముందే పెట్టేసి మేము అక్కడికి వెళ్ళిపోయాం అంటారు. చూసారా? అంటే వీళ్ళు ఏదైనా ఊర్లో ఏది జరిగినా ముందు ఇది తెలుసుకోవాలి, ముందు ఇది వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి ఇక TV9 అనమాట అక్కడికి వెళ్ళిపోతాం మొత్తం. అందుకనే ఏ పేరు పెట్టేస్తారు? TV9 అని పేరు పెట్టి. చూసారా? ఇట్లా అంటే వీడికి అన్ని కూడా లోక సంబంధమైన వార్తలు అనమాట. ఇవి చెప్పండి ఇక మనసు ఒప్పదు అనమాట, ఉండలేదు ఇక. ఇట్లా మనుషులు కొన్ని రకాలైన గుణాలు, స్వభావాలు తెలుసు. స్తోత్రం. ఆయనతో పేరు పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. ఏ పేరు? కొసరా. ఏంటంటే అదేంటా బాబు అంటే పొలం అన్నాడంట. దీంట్లో కొసరా అప్పుడు అట్లా అంటే ఇది ఎక్కడికి వెళ్ళినా ఉల్లిపాయలో కొసరా, ఇంకోట్లో కొసరా, ఈ పొలంలో కూడా కొసరా. హల్లెలూయా. ఇలాగా కొంతమందికి కొన్ని పేర్లు పెడతా ఉంటారు, కొంతమందికి కొన్ని రకాలైన పేర్లు ఉంటాయి, చాలా ఉంటాయి. మీకు కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పేర్లు పెడతా ఉంటారు అనమాట. హల్లెలూయా. అయితే కానీ ఇక్కడ అపోస్తులు పెట్టిన పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు. తెలుసు. స్తోత్రం. ఏమండి? దాని మీద అంకేసి కింద రాసింది ఆదరణ పుత్రుడు. తెలుసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బర్నబా అనే మాటకు అర్థం ఏంటంటే ఆదరించేవాడు. బర్నబా అనే మాటకు అర్థం ఏంటంటే హెచ్చరిక చేసేవాడు. తెలుసు. స్తోత్రం. చూడండి, ఇందులో చాలా గుణాలు ఉన్నాయండి, చాలా మంచి గుణాలు ఉన్నాయి. చూడండి, ఇతడు ఎక్కడికి వెళ్ళినా కుటుంబాన్ని ఏం చేసేవాడు అంటే ఆదరణ చేసేవాడు. తెలుసు. స్తోత్రం. ఆ కుటుంబానికి ఆదరణకరమైన మాటలు పలికేవాడు. ఒకవేళ కష్టాల్లో ఉన్నా, కన్నిటిలో ఉన్నా, బాధల్లో ఉన్నా ఇతడు వెళ్ళగానే ఆ ఇంటికి ఆదరణ, ఓదార్పు అనేది కలిగేది. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, అందుకు ఆయనకి ఏం పేరు పెట్టారంటే ఇతడు ఆదరించేవాడు. ఇతనికి ఇంకో పేరు ఉందనమాట. యోసేపుకు ఇంకో పేరు అంటే ఇతడు ఆదరణ కలిగజేసేవాడు అని. ఆదరణ ఇది రెండవ అతనిలో ఉన్న గుణం అనమాట. గుణానికి ఆ పేరు పెట్టారు. తెలుసు. స్తోత్రం. ఈ రోజు నీలో ఉన్న గుణానికి, నీలో ఉన్న బుద్ధి, నీలో ఉన్న ఆలోచన, నీవు నడిపించు నీలో ఉన్న ఆత్మీయ గుణానికి ఒక మంచి పేరు పెట్టబడాలి. తెలుసు. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుని ఈ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, చూడండి, ఆయనకి ఒక మంచి పేరు ఉంది. ఏంటిది అంటే యోసేపు. కానీ అతడు గుణానికి పేరు పెట్టారు. అతడు గుణం ఏంటంటే ఆదరించే గుణం. తెలుసు. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. రెండో పేరు అనమాట అది. అతని గుణం ఏంటంటే ఆదరించేవాడు. అంటే ఏ కుటుంబంలో ఆయన మనుషుల దగ్గర ఎక్కడ కూడా కనబడలేదు, మనుషుల ఎదుటి కనబడలేదు, కానీ అతడు రహస్యముగా పనిచేస్తూ ఉన్నాడు. తెలుసు. స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలులాగా ఇదేదో నిలబడి వాక్యం ఏమి చెప్పలే ముందు, కానీ అతనిలో ఉన్న గుణాలను బట్టి అతనికి ఏం చేశాడంటే హెచ్చరిక పుత్రుడని, ఆదరణ కలిగజేసేవాడని పేరు పెట్టాడు. తెలుసు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే అతడంట హెచ్చరించేవాడు.
ఏం చేసేవాడండి? హెచ్చరించాలి. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధమైన దేవుని పిల్లలుగా ఈ గుణాలు మనలో రావాలి. ఈ రోజు దేవుని బిడ్డలారా, వాక్యం లేదా రాయబడిన ఒక మాట మనం వాక్యంలో చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. ఎబ్రీయులు రాసిన పత్రిక 10. కొందరు మానుకొనున్నట్లు సమాజముగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. చూడండి, ఆ దినము సమీపించు కొలది, మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుట యందును సత్కార్యము చేయుట యందును ఒకరికి అక్కడ ఏం చేసుకోవాలంట? పురుకొల్పోవాలేనని ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం. చూడండి, కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకరికి ఒకడంటే ఏం చేసుకోవాలి? హెచ్చరించుచు. అంటే ఇక్కడ ఈ వాక్యం మనకి నేర్పించేది ఏంటంటే, ఈ బర్నబా లేక ఈ యొక్క యోసేపు ఏం చేసేవాడంటే, ఎవరైనా దేవుని సన్నిధికి దూరం అవుతున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి, ఆ బ్రదర్ ఇంటికి వెళ్ళి, ఆ సిస్టర్ ఇంటికి వెళ్ళి ఇతను ఏం చేస్తున్నాడంటే, అన్న అక్క ఎందుకు మీరు దేవుని సన్నిధిలోనికి కనపలేకపోతున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు దేవుడితో సహవాసం చేయట్లేదు? ప్రోత్సహించేవాడు అనమాట, పురుకొల్పేవాడు, మరలా నడిపించేవాడు. మానవకూడదు. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మనము దేవుళ్ళు గడపాలి, ప్రార్థనలు గడపాలి, ఆరాధనలు గడపాలి, దైవ గుణాలు కలిగిన వారిగా, దైవ బుద్ధులు కలిగిన వారిగా, ప్రభు వాక్యానుసారిగా మన జీవితాలు కట్టుకోవాలని దేవుని మాటల చేత వాళ్ళని హెచ్చరించేవాడు. దేవుని స్తోత్రం. ఆదరించడమే కాదు, హెచ్చరించేవాడు, పూరుకొల్పేవాడు, ప్రోత్సహించేవాడు. ఈ రోజు అటువంటి వారు సంఘములో ఉంటే సంఘము దీవెనకరంగా ఉంటుంది. అది ప్రభు రాయడం వారికి ఎక్కడైన సంఘముగా ఉంటుంది. ఈ రోజు ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలారా ఆలోచన చేయండి. ఇతనంట దినదినము ఏం చేస్తామంటే, ఈ సంఘంలో 2 వారాలు వచ్చి 1 వారం రాలేకపోయారు. ఎందుకు రాలేదు? వాళ్ళకి ఏ సమస్య ఉంది అని వాళ్ళ వెనకబడిపోయిన వారిని ప్రోత్సహించే గుణము ఇతరులు కనపడుతుంది. దానికి ఉదాహరణకు ఒక వాక్యం కూడా చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. 9వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. 9:26. యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన కానీ అతడు శిష్యుడు అని నమ్మక అందరూ అతనికి భయపడి. ఎవరైనా సౌలు అన్నారు చూసారా? సౌలు యేసు ప్రభువారు శిష్యులను, యేసు ప్రభువారి పిల్లలను చంపేస్తూ, మార్గంలో చంపేస్తున్నాడు. దమాస్కోలో దేవుడు దర్శనం చేత అతనితో మాట్లాడినప్పుడు, సౌలా సౌలా నీవేళ నన్ను అని చెప్పినప్పుడు, ఎవడు ప్రభు అంటే నీవు హింసిస్తున్నా యేసుననగానే వెంటనే మారు మనసు పొంది, పాపాన్ని ఒప్పుకొని బాప్తిస్మం పొంది ప్రభు మార్గంలోకి వచ్చి యేసయ్య గురించి సాక్షిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. అటువంటి ఆయన ఒక రోజు యెరూషలేములో పెద్దల దగ్గరికి వచ్చారు. అంటే యెరూషలేములో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు కదా, అక్కడికి వచ్చి, అయ్యా నేను యేసు ప్రభుని నమ్ముకున్నానండి, ప్రభు బిడ్డనండి, ప్రభు దగ్గరికి వస్తున్నానండి, ఆయన మార్గంలో ఉన్నానండి అని చెప్పుకోవడానికి వస్తే, ఇక్కడ ఉన్న శిష్యులు ఉన్నారు చూసారా, ఆ పెద్దలు ఉన్నారు చూసారా, అరే ఆయన రానివ్వండి, అతన్ని మనగా నిన్నటి వరకు వాడు ఆ దేవుని బిడ్డను చంపేశాడు, స్తంభాన్ని చంపేశాడు, వీళ్ళందరూ చంపిన వాడి దగ్గర ఉన్నాడు. అటువంటి క్రూరుడు, మూర్ఖుడు, అటువంటి వ్యక్తి మన దగ్గరికి ఎలా రాణిస్తాం? వద్దు అని ఎవరు రానివ్వలేదండి యెరూషలేములో. హల్లెలూయా. చూడండి, ఎందుకని? ఒకప్పుడు అతను ఎటువంటి వాడు అంటే మనుషులను చంపాడు, మతం కొరకు మనుషులు చంపేవాడు. అందుకని ఇతను రానిపోయిన అటువంటి దినాలలో ఈ బర్నబా ఏం చేస్తాడంటే, ఇప్పుడు చదువుదాం. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి, స్తోత్రం, మనుషులు ఎవరు అతనిని ఏం చేయలేదు, ఇష్టపడట్లేదు. ఆయన ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అరే
వీళ్ళతో సహవాసం చేద్దాం, ఈ పెద్దోళ్ళతో కాస్త సహవాసం చేస్తే నేను ఆత్మీయంగా ఎదుగుతాను, నేను ఆత్మీయంగా బలం పొందుకుంటాననే ఒకవేళ ఆశతో ఈ పౌలు కొత్తగా రక్షణ పొందిన వ్యక్తి కనుక వచ్చి ఉండవచ్చేమో. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన వచ్చినప్పుడు ఎవరు ఆయన చేర్చుకోవట్లేదు, ఎవరు ఆయన దగ్గరికి చేరనీయట్లేదు. ఈరోజు దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుని అటువంటి వ్యక్తిని ఏం చేసాడో తెలుసా? మనుషులు త్రోసివేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, తృణీకరిస్తూ ఉంటే బర్నబా మాత్రం అతని దగ్గర చేర్చుకోరు. చూడండి ఎంత చక్కని మాట, అతన్ని దగ్గరకు తీసి అన్నా అపోస్తలన్నా, పేతురన్నా, యోహానన్నా, యాకోబన్నా, తోమా, అయ్యా భక్తులారా, ఇదిగో ఇతడు ఒకప్పుడు ఎటువంటి వాడు అంటే మీరు చెప్పినట్లుగానే ఇతడు హానికరుడే, దూషకుడే, కానీ ప్రభు అతను దర్శించాడు. స్తోత్రం. ప్రభు అతనితో మాట్లాడాడు, ఆయన దేవుని బిడ్డగా మార్చబడ్డాడు, అతడు శిలువ రక్తంతో కడగబడ్డాడు, అతడు ఒక అన్యులకు సాక్షిగా ఉన్నాడు కనుక అతనిని మీరు చేర్చుకోవాలి, అతనితో సహవాసం చేయాలి. స్తోత్రం. ఇప్పుడు పడిపోయిన వాడిని లేకపోతే తృణీకరించబడిన వాడిని సంగమతో లేకపోతే అపోస్తులతో జత చేసింది ఎవరంటే బర్నబా. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఆ రోజు ఆ బర్నబే లేకపోతే ఈ రోజు అపోస్తుల కార్యాలు అపోస్తులైన పౌలు ఇంత సువార్తకు కారణమయ్యేవాడా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఆ రోజు ఈ బర్నబా అతని పరిశుద్ధులతో లేక ఆ పెద్దలతో సహవాసం చేయడానికి అతను ప్రోత్సహించడం బట్టి ఈ రోజున ఇన్ని పత్రికలు రాయడానికి ఈ యొక్క పౌలు దేవుడు వాడుకోవడానికి దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక ప్రోత్సాహకరముగా ఉండగలిగాడేమో. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. అందుకని సంఘం అనేది దేవుని బిడ్డలు అన్నది ఎవరైనా వెనుకబడిపోతున్నప్పుడు వాళ్ళని మనం ప్రోత్సహించాలి కానీ వాళ్ళని కించపరిచేవాడు కాదు. అరే నువ్వు దుర్మార్గుడురా, నువ్వు పనికిమాలిన వాడురా అని అనేది కాదండి. నేను స్తోత్రం. ఇంకా మనలో ఎలా ఉంటుందంటే మన పాత పూర్వపు ఆలోచన, పూర్వపు గుణాలను ఎత్తిపెట్టి దేవుళ్ళలోకి వచ్చిన ఇంకా వాటిని చూపిస్తూ దేవుని ఇంకా దూరం చేసే వాళ్ళుగా ఉంటున్నామేమో. కానీ ఇక్కడ బర్నబా వాటిని చూడలేదు. నేను స్తోత్రం. అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఇతనిని చూసి ఏమన్నారంటే ఈయన హానికరుడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అతనిని దగ్గర చేర్చుకున్న దేవుడు బర్నబా. అంటే ఆ పాత జీవితాన్ని బర్నబా చూడలేదు, కానీ పౌలులో ఉన్న ప్రభు యొక్క గుణాన్ని, ప్రభు దర్శనాన్ని చూశాడు. చూసారా? అలాగే మనం ఒకరిని ప్రోత్సహించేవారుగా, పురుకొల్పేవారుగా మన ఆత్మీయ జీవితం ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వెనకబడిపోతున్న ఒక ఆత్మను దేవుని కొరకు నడిపించే వారిగా ఉండాలి. వెనకబడిపోతున్న ఒక ఆత్మ కొరకు నీవు ప్రయాసపడే వారిగా ఉండాలి. అది నేర్పిస్తుంది ఎవరిలో అంటే బర్నబాలో. ఈరోజు మన అంశంలో బర్నబాను గురించి నేర్చుకుంటున్నాం. దాంట్లో ఒకటి ఏమంటే అతడు హెచ్చరిక పుత్రుడు. దేవుని స్తోత్రం. రెండవ పేరు ఆయన గుణాన్ని చూపిస్తూ ఉన్నది. ఏమండి? అతడి గుణాన్ని చూపిస్తుంది. ఆ గుణంలో ఒకటి ఏంటంటే ఆదరణ కలిగించేసేవాడు, రెండవది ఏంటంటే ప్రోత్సహించేవాడు లేక పురుకొల్పేవాడు, ఏమండి హెచ్చరించేవాడు. అన్నా అలా కాదు అని ఆదరణకరంతో వాళ్ళతో మాట్లాడటమే కాకుండా ప్రభు కొరకు ఆయత్తపడే బిడ్డలుగా చేసేవాడు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డ చూడండి, దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇతడులో ఆత్మీయ గుణాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇతడు దేవుని బిడ్డ ద్వారా ఎంత ప్రోత్సాహకరమైన జీవితంలో ఇతడు ఉన్నాడో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయం 22వ వచనంలో ఇతని గురించి ఒక మాట రాయబడింది. వారిని గురించి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోక్యకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకుని ఉండవలెనని అందరినీ హెచ్చరించాడు. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. రెండవది ఏమంటే అతడంట
యెరూషలేములోనికి వచ్చి అక్కడ అంతియోకు ఆయనను పంపించారనమాట. అన్యజనులకు పంపిస్తే అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువునందు స్థిర హృదయము కలిగి ఉండాలి. స్తోత్రం. అంటే మన జీవితంలో అస్థిరం ఉండకూడదు, స్థిరమైన మనసు, స్థిరమైన జీవితం ఉండాలని సంఘాన్ని దేవుని బిడ్డలారా అతను ఏం చేశాడంటే హెచ్చరించాడు. హల్లెలూయా. అదండి అంటే ప్రభు బిడ్డలారా మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంఘానికి ప్రోత్సాహకరముగా ఉండాలి. ఏమంటే హత్తుకునేటట్లుగా స్థిరమైన మనసు కలిగిన వారుగా ఉండాలని వాళ్ళని ప్రోత్సహించే ఈ యొక్క బర్నబా లాంటి గుణాలు మనం కలిగి ఉండాలని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నారు. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఇతనికి మరో పేరు అంటే యోసేపు అసలు పేరైతే రెండవ పేరు ఏంటంటే బర్నబా, అనగా అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, ఆదరణ కలిగించేవాడు. ఇది మన జీవితం. అంటే మనం ఏం చేయాలంటే ప్రోత్సాహకరముగా సంఘానికి, సమాజానికి, కుటుంబాలకు ఒకరినొకరిని ప్రోత్సహించేవారుగా ఉండాలని, పురుగొల్పేవారుగా ఉండాలని దేవుడు ఆయనకు తెలియజేస్తుంది. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేయడంలో వెనుకబడ్డారనుకోండి, ఏం చేయాలి? ప్రోత్సహించాలి. బ్రదర్, నువ్వు చక్కగా దేవుళ్ళో ఉన్నావు, ఇంకా కొంచెం దేవుడి కొరకు ప్రయాసపడు, ఇంకా కొంచెం దేవుడి కొరకు కష్టపడు, ఇంకా కొంచెం దేవుడి కొరకు ప్రయాసపడితే దేవుడు కృపను మనం అనుభవిస్తాం, ఆత్మవరం దేవుడు ఇస్తారని ప్రోత్సహించాలి. కానీ వెనకలాగే వారుగా ఉండకూడదు. దేవుడు స్తోత్రం. సంఘంలో ప్రోత్సహించే బిడ్డలుగా, పురుగొలిపేవారుగా, హెచ్చరించేవారుగా దేవుని పిల్లలు ఉండాలి. కానీ మనలో ఆంధ్ర వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక ఆయన చెప్పాడు అనమాట, ఏమంటారంటే ఆంధ్రాలో ఉన్నంట కొన్ని పేదలంట ఇతర దేశాలు పంపిస్తున్నారంట. ఇది పంపిస్తుంది. అన్ని దేశాలు ఉన్న పేదలకి ఆ డబ్బాలు వేసి ఆ ఓడలు పంపిస్తుంది. అన్నిటికి మూతలు ఉన్నాయంటే, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదల దానికేమో డబ్బాలు ఏమి లేదంటే మూత లేదంట. స్తోత్రం. దీనికి ఈ పేదలున్న ఆ వేప ఉంటుంది కదా, దాంట్లో వేసి పంపించారంట. అక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళగానే చూసి అక్కడ వాళ్ళు కొనుక్కునే వాళ్ళు, ఏంటో ఇలా చేశారు, అయితే ఇంటి మీద మోతలేదు, ఇవన్నీ సముద్ర పాలు అయిపోయింది అనేసి కంగారు పడుతుంటే, ఇది తీసుకెళ్ళిన కంగారు పడుకోండి, అవి ఆంధ్ర అయ్యండి అన్నాడంట. ఏమండి? అదే అన్నిటికీ మోతలుంది కానీ ఈ ఆంధ్ర, అవునండి ఈ ఆంధ్ర పేదలు ఏం కాదు, మీరు చూడండి అని ఆతృతగా ఏంటి దీని ప్రత్యేకత ఏమో లేదండి, దీంట్లో అక్కడ లెక్క పెట్టి ఎన్ని వేసామో 100 పేదలు వేసాము, 100 దాంట్లో ఉంటాయి, బయటికి మాత్రం ఒకటి కూడా ఎవరండి. దాంట్లో ప్రత్యేకత ఏంటంటే ఏమి లేదండి, ఒకటి పైకి వస్తుంది అనుకోండి, అదే అది వెళ్ళిపోతుంది, అది పైకి వెళ్తుండే పగిళ్ళు ఏం చేస్తాయి అంటే, అది వెళ్ళిపోతుందిరా, అది పైకి వెళ్ళిపోతుందిరా, దాన్ని ఎలా పట్టుకోవాలి, రాగి డాముని కాళ్ళు పట్టుకుని లాగి అంట, డాముని పడిపోతుంది. చూస్తారా, ఇది వెళ్ళిపోతుందంటే ఇది లాగేస్తాయి, ఇది పడిపోతాయి. సరే నేను ఇంకోటి దాన్ని ప్రయత్నం చేసి ఎలాగైనా దాకా వెళ్ళిపోతాము, అదే ఈ యొక్క దీంట్లో ఉండి నేను మనుషులకు ఆగుతూ అయిపోయిన వాళ్ళు ఎవడో నన్ను కొనుక్కొని నాశనం చేసేస్తారని ఈ సముద్రంలోకి వెళ్ళిపోదామని ఇది ఎక్కుతూ ఉంటాడే, అంటే ఇది పైకి వద్దామని ఇది ప్రయత్నం చేస్తుండే. ఇంకోటి ఏం చేస్తే అది
సంఘాలలో ఒకళ్ళొకళ్ళు లాగుకొని వెనకలాగుకొని పెద్ద భక్తురాలు బయలుదేరింది అని అనలేదా? ఏమండి కాస్త ప్రార్థన చేస్తుంటావా ఇక ఆమెనా అని ఇలాంటి కుంటు సాగులు చెప్పుకుంటూ వెనకలాగి కించపరిచి బలహీనపరిచి దేవుడికి దూరం చేసే వారిగా ఉంటున్నారు. కానీ దేవుని బిడ్డలు ఒకరు ఇప్పుడు ఒకవేళ అవన్నీ కూడా ఒక వెళ్ళిపోతుంది అనుకో, అరే అది వెళ్ళింది నేను కూడా వెళ్ళాలంటే అన్నీ కూడా చక్కగా వెళ్ళే కదా. ఆత్మీయ జీవితంలో కూడా అంతే, మనం అభివృద్ధి చెందే వారికి ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. కానీ ఒకరిని లాగి కించపరిచే జీవితాలు మనలో ఉండకూడదు. ఇతరులు కనబడుతున్న గుణం అది ఏమిటంటే ఇతరులను ప్రోత్సహించేవాడు, ఇతరులకు దీవెనకరంగా ఉండేవాడు. నేను అలా ఉండాలని ఈ వాక్యం తెలియజేస్తున్నాను. తెలుసు స్తోత్రం. ఇక మూడవ మాట జ్ఞాపకం చేస్తాను దీంట్లో చూడండి. అతడు భూమి గలవాడయ్యుండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 37వ వచనం. ఇతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టెను. తెలుసు స్తోత్రం. దీంట్లో ఉన్న భావం ఒకటి జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడంటే ఇతడంట చూడండి, ఇతరులో ఈ వచనాల్లోనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలు ఒకటి దేవుని హత్తుకుని ఉండే వ్యక్తి. చెప్పండి, దేవుని హత్తుకున్నాడు. రెండవది ఏం చేసిందంటే అతనికి మారు పేరు ఏంటంటే హెచ్చరిక పుత్రుడు, అనగా ప్రోత్సహించేవాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు అనమాట. దేవుని స్తోత్రం. మూడవది ఏంటంటే అతనుకున్న భూమిని అమ్మేశాడు. భూమిని ఎందుకంటే చాలా భూమి కలిగిన వాడు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడట. దేవుని స్తోత్రం. అంటే ఈ మాట ఇలాగ అర్థం చేసుకున్నాం. ఎలా అంటే ఇప్పుడు దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు అతను ఏం చేస్తాడంటే ఏదైతే అడ్డుగా ఉన్నదో అడ్డును తీసుకెళ్ళి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అంటే మీకున్న భూములు ఏమి అమ్మొద్దు, ప్రజలంటే కాబట్టి మీ భూములు ఏమి అమ్మొద్దు, మీరు తీసుకొచ్చి ఇక్కడ ఏమి ఇవ్వద్దు. ఆసక్తి చెప్పాలంటే మీ యొక్క సొత్తు కాదు మేము కోరుకునేది. నేను స్తోత్రం. మీ యొక్క ధనము కాదు కోరుకునేది, మిమ్మల్ని కోరుకుంటాను అంటున్నాడు పౌలు గారు. నేను స్తోత్రం. మీరు కావాలి దేవుడికి, మీ ధనము కాదండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏదో తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వాలని, ఏమి ఇవ్వద్దు. మీరు కావాలి దేవుడికి, మీ హృదయం కావాలి, మీ హృదయంలో దేవుడికి చోటు కావాలి. మీరు మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి, ప్రభుని కనపరచాలి, ప్రభుని స్తుతించాలి. అది దేవుడు కోరుకునేది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు బిడ్డలు ఇతనికి ఉన్న ఆస్తి, వీరికి ఉన్న భూములు దేవుని పాదాలు దీనిని అమ్మి వేస్తాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని పనికి, దేవుని సేవకు, దేవుని కార్యాలకు, దేవుని కొరకు ప్రయాసపడటానికి ఏదైతే అడ్డుగా ఉన్నదో, ఏదైతే ఆత్మీయంగా ఉన్నదో, దేనినైతే ఆటంకపరుస్తుందో దేవుని దగ్గరికి వెళ్ళకుండా దానిని అడ్డు తొలగించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆత్మీయంగా నువ్వు ఆలోచించి ప్రభు పని చేయడానికి ఇది అడ్డు వస్తుందా, దాన్ని తీసివేయి. ప్రార్థన చేయడానికి ఏదైతే అడ్డుకున్నదో దాన్ని తొలగించుకో. ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వటం కొరకు, ఈ సమయం ఒకవేళ దేవుడికి అడ్డుగా ఉందనుకుంటే ఆ సమయంలో ఏదైతే నీకు అడ్డుపడుతుందో దాని నుండి నువ్వు దూరం అవ్వాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆలోచించి దేవుడికి దూరముగా ఉండవద్దు, సన్నిధికి దూరం కావద్దు. ఆ సన్నిధికి దూరం చేస్తే ఏదైనా దేవుడికి నీకు అడ్డుగా ఉన్నది దానిని తొలగించడానికి ఈ రోజు మనం ప్రయత్నించాలి. అది చేసాడు ఈయన. అంటే ప్రభువును సేవించడానికి ఆస్తి అడ్డు వస్తుందా, దాన్ని తీసివేశాడు. దేవుని స్తోత్రం. ప్రభువుని ప్రేమించడానికి ఇది అడ్డుగా ఉందా అనుకున్నది తీసివేశాడు. అందుకని యేసయ్య కూడా ఏమన్నాడంటే నన్ను ప్రేమించువాడు ఎవడైనా సరే, తల్లినైనా, తండ్రినైనా, అన్నదమ్మున, అక్క చెల్లెలైనానో ఏం చేయాలంట, తన ప్రాణం సహా ద్వేషిస్తేనే కానీ నాకు శిష్యుడు కానేరడు. నాకంటే అంటాడు అక్కడ, నాకంటే ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తాడు, దేవునికి దూరం చేయాలని. దేవునికి దూరం చేసి ఏదైతే దాన్ని తీసివేయండి అని ప్రభువు అంటారు. కనుక ఇతడు ఈ బర్నబా మనకు జ్ఞాపకం చేసేది ఏమంటే అతడు భూమిని అమ్మి, స్తోత్రం, అమ్మేసాడు. ఎందుకంటే నా ప్రభు కంటే ఇది గొప్పది కాదు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు పనికి ఇది అడ్డుగా ఉండకూడదు అనేది అతనిలో ఉన్న ఆత్మీయ గుణం. ఈరోజు నీలో కూడా మీకున్న వాటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి
నీకు దేవునికి దూరం చేయకుండా ఏది కూడా అడ్డు రాకుండా చూసుకుని ఆత్మీయ ఎదగడానికి ప్రయాసపడాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చింది కొంతమందికి కొన్ని రకాల అడ్డులు ఉంటాయి, వాటిని తొలగించుకోవాలి. కాబట్టి కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకొని ప్రభు సన్నిధిలో, అది నీకు తెలుసు. ఏదైతే ఈ రోజు శుక్రవారం ఆరాధన జరుగుతుంది రాలేకపోతున్నావు, ఎందుకు రాలేకపోతున్నావు? ప్రార్థన చేయకుండా ఏది అడ్డుపడుతుంది దాని నుండి కొంచెం ఇంటి దగ్గర ఉన్న ఖాళీగా ఉన్నావు, పనికి వెళ్ళలేదు కదా, కానీ దేవుడి దగ్గర రాలేకపోతుంది. ఆ స్వామర్థనం అన్నది అడ్డు వస్తుందా? నిర్లక్ష్యం అన్నది అడ్డు వస్తుందా? బద్ధకం అనేది నీలో అడ్డుగా వాడుగా ఉన్నదా? తొలగించు వాటిని. ప్రభు దగ్గర దాన్ని తొలగించుకుని ప్రభులో గడపడానికి 10 మందితో కలిసి ఆరాధనలో పాల్గొంటే ఆ నూతన బలాన్ని మనం పొందుకుంటామని అడ్డులను తొలగించుకునే గుణము ఎవరిలో ఉందంటే ఈ భజన బలం మనకు కనబడుతుంది. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రభుకి ఏది అడ్డుగా ఉన్నదో, నువ్వు దీవించబడటానికి, నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడకుండా, దేవుడితో నడవకుండా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళకుండా ఏది అడ్డు వస్తుందో దానిని ఈ రోజు మన జీవితంలో తొలగించాలని ఈ పరిశుద్ధుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ రోజు ఈ మాటల్లో ఉన్న భావాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకుని, దేవుడికి వ్యతిరేకమైనది ఏది నా జీవితంలో ఉండకూడదు, దేవుడికి అడ్డు వచ్చేది నా దగ్గర నుండి తొలగించుకుంటాను ఒక తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డ ప్రభులోకి వచ్చాము, నిజంగా ఆయన కృపను పొందుకున్నాం, కానీ ఈరోజు ఇంకా దేవునికి దూరం అవుతున్న స్థితిలో, దేవుని హత్తుకోలేని స్థితిలో, దేవుడితో సహవాసం చేయలేకుండా, దేవుడితో నడవకుండా అడ్డుగా ఉన్న వాటిని ప్రభువాని దగ్గర ఒప్పుకుంటున్నాను. ఆయన యోసేపు లేవీయుడు, ఇదిగో ఈ లేవీయుడు యొక్క గుణాలు ప్రభు పక్షాన్ని నిలబడ్డారు, ప్రభుతో ఉన్నారు, ప్రభు కొరకు జీవించారు, ప్రభు పనిచేసే భాగ్యాన్ని కృపనిచ్చాడు. ఈ రోజు దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అందరూ కూడా సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలు ప్రార్థనలు గడుపుతాం. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి సహాయం చేయండి ప్రభువా.